నమస్తే వెల్కమ్ టు అమ్మా భారత్ నా పేరు సత్యనారాయణ సమగ్ర వార్తా విశ్లేషణ కార్యక్రమం గుడ్ మార్నింగ్ ఆదిలాబాద్ కార్యక్రమానికి స్వాగతం కార్యక్రమంలో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపైన ఆదిలాబాద్ జిల్లా విషయాలపైన రాజకీయాలపైన ఈనాడు ప్రధానంగా ఏవైతే వార్తాపత్రికలు రాసినటువంటి వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం ఉంటుంది ముందుగా ఈనాడు పేపర్ చూసినట్టయితే ఈనాడు పేపర్లో ప్రధానంగా వామ్మో దోమలు మూలకు చేరిన ఫాగింగ్ యంత్రాలు అంతా అస్తవ్యస్తం అంటూ ఒక వార్త ప్రధానంగా రాసింది ఎందుకంటే వర్షాకాల ఆరంభంలో సాధారణంగా వచ్చే ప్రబలే వ్యాధులు వైరల్ ఫీవర్తో పాటు ఈ దోమకాటు వల్ల డెంగీ ఫీవర్స్ కూడా చాలా ప్రాణాంతకమవుతున్నట్టుగా ప్రధానంగా వార్త రాసింది రిమ్స్ ఆసుపత్రులే కాకుండా అటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్నట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి అంటే ఈ రిమ్స్ అంటే ఈ యొక్క దోమల జాగ్రత్త పట్ల ఏం తీసుకోవాలో కూడా చర్యల గురించి కూడా రాసినట్టుగా ఉంది ఇక మరొక వార్త చూసినట్టయితే నిధులు లేక నిర్వహణ భారం చిన్న పంచాయతీల్లో ట్రాక్టర్ కిస్తీల కష్టాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామంటున్న జిల్లా పంచాయతీ అధికారి అంటే సాధారణంగా పల్లెల్లో ఉన్నటువంటి ఏదైతే పల్లె వాతావరణం పరిశుభ్రత కోసం ప్రభుత్వం వాళ్ళకి ట్రాక్టర్లు కేటాయించింది అయితే ఆ ట్రాక్టర్ల నిర్వహణ భారాన్ని పూర్తిగా పంచాయతీలకే వదిలేసింది అంటే ట్రాక్టర్ కిస్తీ చెల్లింపులు డీజిల్ వ్యయము నిర్వహణ భారము అంటే కూలీల ఖర్చు తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకి తడిసి మోపడవుతున్నాయి జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 468 పంచాయతీల్లో 200కు పైగా చిన్న పంచాయతీలే ఉన్నాయి ఆ చిన్న పంచాయతీలకి వచ్చేటటువంటి నిధులు ఏవైతే 10 నుంచి 15 లక్షల సంవత్సరానికి వచ్చే నిధులు పూర్తిగా వీటి కోసం పోతున్నాయి మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు ఏం చేయలేకపోతున్నాం నిధులు కూడా సక్రమంగా రావడం లేదు ఎందుకంటే వాళ్ళకి ప్రధానంగా ఆదాయ పన్ను మాత్రమే ఆ చిన్న పంచాయతీల్లో వచ్చే అవకాశం ఉంది ఆదాయ పన్ను సరిపోవడం లేదంటూ అక్కడి సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వార్తని ఈ యొక్క ప్రధానంగా ఈనాడు పేపర్లో వచ్చింది ఇక మరొక వార్త చూసినట్టయితే పార్టీ మారడం లేదు ఎంపీ సోయం గత 2 రోజులుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఎంపీ సోయం బాపురావు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరుతారు అనేటటువంటి ఒక వార్తలు అయితే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారాయి కానీ ఆయన గతంలోనూ ఖండించారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా తాను పార్టీ వీడే ప్రసక్తే లేదని పార్టీలోనే బీజేపీలోనే ఉంటానని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆ వార్తలకి ఏదైతే ఆయన బీజేపీ నుంచి పార్టీ మారుతారు అనేటటువంటి ఒక వార్తా కథనాలకి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెక్ పెట్టడం జరిగింది ఇక మరొక వార్త చూసినట్టయితే భారస ఎన్నికల శంఖారావం నేడు మందమరిలో కేటీఆర్ పర్యటన సింగరేణి కార్మిక ఓటర్లపై దృష్టి నేతల ప్రభావం ఇదంతా ఊహించినట్టుగానే ఎందుకంటే ఆల్రెడీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏవైతే భరోసా అభ్యర్థులపై టికెట్ దక్కినటువంటి భరోసా అభ్యర్థులపై అసంతృప్తుల విమర్శలు అసంతృప్తులను చల్లార్చడానికి వాళ్ళ యొక్క అసంతృప్తి జ్వాలను తగ్గించడానికి కేటీఆర్ జిల్లాకు వస్తున్నట్టుగా గతంలోనే వచ్చినాయి అలాగే ఆయన ఈరోజు మంచిర్యాల పర్యటనకు వస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులు కూడా చల్లార్చే ప్రయత్నం ఆయన చేసిన అందుకే భరోసా ఎన్నికల శంకరావం అంటూ ఒక కథనాన్ని రాసింది ఇక మరొక ప్రధాన పత్రిక సాక్షి పేపర్ చూసినట్టయితే ఆ సాక్షిలో ప్రధానంగా ఇదే ఆ డెంగీ ఫీవర్స్ మీదనే ఆ సాక్షిలో కూడా ప్రధానంగా రాసింది ప్రాణాలు పోతున్నాయి రిమ్స్లో మంచం పట్టిన ఫ్లూ విజృంభిస్తున్న డెంగీ తోడైన సీజనల్ జ్వరాలు ఇప్పటికే పలువురు మృతి రోగులతో కిక్కిరిసిన ఆసుపత్రులు అంటూ ప్రధానంగా సాక్షిలో కూడా ఈ డెంగీ ఫీవర్స్ పైనే ఒక ప్రధాన వార్త రాసింది ఇక మరొక వార్త చూస్తే రేపు జిల్లాకు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఆదిలాబాద్ జిల్లాకు రానున్నట్టుగా ఆ మేనిఫెస్టో అంశాలు చేర్చినట్టుగా అక్కడ పత్రికలు రాసింది ఇక వెలుగు పేపర్ చూసినట్టయితే సివిల్ సప్లై గోదాముల్లో వెలుగు పేపర్లో ప్రధానంగా కూడా ఈ పైన ఇది డెంగ్యూ ఫీవర్స్ పైన ప్రధానంగా వార్త రాయడం జరిగింది సో
అంటే ఓవరాల్ గా చూస్తే ఆదిలాబాద్ జిల్లాను విష జ్వరాలు, డెంగీ ఫీవర్స్ పట్టి పీడిస్తున్నాయి, అంటే ప్రమాదకరంగా మారుతున్నాయి, ప్రాణాంతకంగా మారుతున్నాయి. మరి ఈ డెంగీ ఫీవర్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు పాటించాలి, పరిశుభ్రత విషయంలో ఏం చేయాలనే దానికి మనతో పాటు గెస్ట్లో ఈ యొక్క విశ్లేషణ చేయడం కోసం ఈరోజు గెస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ సాబ్ చెప్పండి, ఇప్పుడు దాదాపుగా అంటే వర్షాకాల ఆరంభంలో ప్రధానంగా వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులు తోడు ఈ డెంగీ కూడా జిల్లాలో కలకలం రేపుతోంది. ప్రధానంగా అంటే ఏమై కారణాలు ఉంటాయి? మనకి గత నెల రోజుల నుంచి చూస్తున్నాం మనం ఈ డెంగ్యూ ప్రబలుతుంది ఆదిలాబాద్ జిల్లాలో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో ఈ డెంగ్యూ జ్వరంతో ఎక్కువ పిల్లలలో ఈ డెంగ్యూ అనేది సోకింది, పెద్దవాళ్ళు కూడా వస్తుంది. కానీ ఎక్కువ మొత్తంలో మాత్రం చిన్న పిల్లల్లో ఈ డెంగ్యూ లక్షణాలు కనబడి హాస్పిటల్లో జాయిన్ అయ్యి చూస్తున్నాం మనం, రిమ్స్ కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ. దీనికి కారణం ఏంటంటే దోమ కాటు వల్ల డెంగ్యూ అనేది వస్తుంది. అన్ని దోమలు కాకుండా మనకు డెంగ్యూ వైరస్ వాహకం, డెంగ్యూ అనే డైరెక్ట్ దోమ కుట్టడం వల్ల కాకుండా ఏదైతే వైరస్ అనేది దోమలో ఉంటుందో అది వాహకంగా పనిచేస్తుంది. ఈ దోమ అనేది ఏవైతే డెంగ్యూ వైరస్ ఉన్న దోమలు కుట్టడం వల్ల మాత్రమే మనకు ఈ డెంగ్యూ జ్వరం అనేది రావడం జరుగుతుంది. ఈ కుట్టిన తర్వాత లక్షణాలు ఏమేమి ఉంటాయంటే మనకు జ్వరము, తలనొప్పి, ఈ వాంతులు, విరేచనాలు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, లాస్ట్ స్టేజ్లో ఏమైందంటే రక్తస్రావం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువ తీవ్రతరం అయితే ఈ జ్వరం అనేది తీవ్రతరం అయిన తర్వాత ఏమైందంటే రక్తస్రావం ముక్కు నుండి కానీ చెవి నుండి కానీ మన చర్మం కింది భాగం నుండి రక్తనాళాలు అనేవి పగిలిపోయి రక్తస్రావం అనేది జరుగుతుంది. మళ్ళీ దద్దుర్లు, ఇవన్నీ లక్షణాలు మనం కొంచెం ఉన్నప్పుడే మనం ఈ లక్షణాలు గుర్తించి డాక్టర్ని సంప్రదిస్తే మనం ఈ డెంగ్యూని తీవ్రతరం కాకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే మామూలు జ్వరం, అంటే మామూలు జ్వరం అనేటటువంటిది ప్రాణాంతకం అవుతుందా? కాదు సార్, ఈ మామూలు జ్వరం అనేది ప్రాణాంతకం అసలు కానే కాదు. ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇప్పుడు జ్వరాల్లో మెయిన్ ఇవి. ఈ మలేరియా, డెంగ్యూ, మలేరియా కూడా దోమ వల్లనే వస్తుంది. ఈ డెంగ్యూ అనేది కొంచెం మలేరియా కంటే ఎక్కువ ప్రాణాంతకం. ఎందుకంటే ఇది మెయిన్ రీజన్ ఏంటంటే ఈ డెంగ్యూ వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఈ రక్త ఫలకలు అనే కౌంట్స్ తగ్గిపోవడం వల్ల మనకు రక్తస్రావం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనకు ప్లేట్లెట్స్ ఎన్ని ఉంటాయి అంటే 1,50,000 నుంచి 3,50,000 కౌంట్ ఉంటుంది. ఈ డెంగ్యూ అనేది సోకడం వల్ల ఈ కౌంట్ అనేది మనకు ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల రక్తస్రావం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు జనరల్ గా 1-2 రోజుల్లో జరగదు. మనకు జ్వరం సోకిన వారం 10 రోజుల తర్వాత మనం డాక్టర్ని సంప్రదించక ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్లనే అవుతుంది. కానీ జ్వరం అనేది ప్రాణాంతకం అనేది కాదు. అంటే ఇప్పటికే ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఒక రిమ్స్ ఆసుపత్రులు కానీ లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులు, ఆ తర్వాత మండలంలో కూడా ఉన్నటువంటి ఒక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో కూడా కేసులు చేరుతున్నాయి. అంటే ఈ కేసుల యొక్క ఎదుగుదల ఆపడం కోసం ఏం చేయాల్సి ఉంటుందంటారు? ఇది హెల్త్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీ, ఈ 3 డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ చేసుకొని ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఈ దోమల జనాభాని, మెయిన్ డెంగ్యూ మలేరియా రావడానికి కారణం దోమల జనాభాని నియంత్రించాలి. మనం దోమల జనాభా నియంత్రించాలంటే ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఈ దోమలు ఎక్కువ జనాభాని తగ్గించడానికి ఏమేమి మనం పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడము, నీటిని నిల్వ ఉంచుకోకపోవడము, మనం తడిగా ఉంచద్దు. మనం ఇల్లు కానీ ఎక్కడైనా వాటర్ని స్టోర్ చేసి ఉంచకపోవడం వల్ల మనకు ఉంచడం వల్ల ఏమవుతుందంటే దోమలు అనేవి ఎక్కువ అవుతాయి, జనాభా పెరుగుతుంది. ఇప్పుడు మన డ్రైనేజీలో కూడా గాంబూసి అనే చేపలను విడుదల చేయడము, ఈ ఫాగింగ్ యంత్రాలని వాడడము. మనం అసలు విలేజ్లో అయితే ఇప్పుడు ఫాగింగ్ యంత్రాలు అనేవి లేనేలేవు, కానీ సిటీలో కూడా ఎక్కడ కనబడతలేవు. ఈ ఫాగింగ్ యంత్రాలు వాడడం వల్ల కూడా దోమలు అనేవి మనకు రావడం జరగదు. ప్లస్ జనాభాని నియంత్రించవచ్చు. ఈ గాంబూసి చేపలు ఏం చేస్తాయంటే దోమ యొక్క లార్వాల్ని మింగేస్తాయి. అంటే దానివల్ల దోమ నియంత్రించవచ్చు. మళ్ళీ దోమకు చాలా రకాల కంపెనీల స్ప్రే పిచికారీ చేయడం, మందుల వల్ల కూడా దోమలను నియంత్రించవచ్చు. వీటన్నింటినీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కల్పించాలి. ఇప్పుడు ప్రతి విలేజ్ లో ఆశా వర్కర్స్ ఉన్నారు, విలేజ్ కి 1-2. మళ్ళీ మొన్న 2-3 నెలల క్రితం మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్, వీళ్ళ ద్వారా అవగాహన కల్పించాలి. ఈ దోమలు నియంత్రించడం ఏ విధంగా నియంత్రించవచ్చు, ఈ లక్షణాలు ఏంటి, ఈ ముందుగానే ఈ పూర్తిగా తీవ్రతరం కాకుండా మనం డాక్టర్ని సంప్రదించాలా. ఇవన్నీ కొంచెం అవగాహన కల్పిస్తే మనం తీవ్రతరం కాకుండా మనం చూసుకోవచ్చు. అంటే ఇది మనకు సామెత ఉన్నట్టు వ్యాధిని అరికట్టే కంటే వ్యాధి రాకుండా చేయడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదో చేపలు చెప్పారు కదా, ఆ ప్రక్రియ అనేది మనం ఎక్కడైనా సాగుతుందంటారా?
ఈ ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని వార్డులలో చూశాను, కానీ గ్రామాల్లో అసలు ఈ ప్రక్రియ అనేది లేదు. అసలు అవగాహన లోపమే. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్, గ్రామ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వల్ల అసలు అవగాహన అనేది లేదు విలేజ్లలో. ఎక్కువ కేసులు ఇప్పుడు విలేజ్ నుంచి వస్తున్నాయి. మెయిన్ అయితే గిరిజన గ్రామాల నుంచే ఎక్కువ కేసులు వచ్చినాయి. మనకు 20+ గిరిజన గ్రామాలు పాపం వాళ్ళకి ఏం తెలియదు అసలు. వాళ్ళు చదువుకు దూరంగా ఉంటారు, గిరిజనులు ఏదో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతారు. కాబట్టి వాళ్ళ దాంట్లో ఎక్కువ అవగాహన కల్పిస్తే మనకి కేసుల నుండి మనం తప్పించుకోవచ్చు. అవును, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రిలో 10 కేసులే కాకుండా డెంగీ అనేటటువంటిది అంటే టెస్ట్ చేస్తే గానీ, వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహిస్తే గానీ డెంగీ కేసు అనేటటువంటి లక్షణాలు కనబడతలేవంటే దాన్ని మనం ఎలా చూడాలి? డెంగ్యూ అనేది ఈ నార్మల్ ఫీవర్ లక్షణాలే డెంగ్యూలో కూడా ఉన్నాయి. కాబట్టి మన పబ్లిక్ ఏమనుకుంటారంటే ఇది నార్మల్ ఫీవర్, ఏదో పారాసిటమాల్, డోలో టాబ్లెట్ వేసుకొని తగ్గించుకోవచ్చు అనుకుంటారు. కానీ ఈ 3-4 డేస్ తర్వాత ఇంకా ఫీవర్ తగ్గుతలేదంటే కంపల్సరీ మనం డాక్టర్ని సంప్రదించి ఈ పలు టెస్టులు ఉన్నాయి, మన రక్త నమూనా పరీక్షలు, అది సిబిసి, సిబిపి కానీ, ఐజీజీ, ఐజీఎం, NS1 ఇలాంటి టెస్టుల ద్వారా మనం డెంగ్యూని నిర్ధారించుకోవచ్చు. మనం 3 రోజుల కంటిన్యూ ఫీవర్ వస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి మనం ఈ టెస్టులు చేసుకుంటే మనం డెంగ్యూని నిర్ధారించుకోవచ్చు. అంటే ఇప్పుడు డెంగీ వచ్చినటువంటి ఒక రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? డెంగ్యూ వచ్చిన రోగి ఫస్ట్ అయితే మనం డాక్టర్ని సంప్రదించాలి. సంప్రదించిన తర్వాత అది డెంగ్యూ అని కన్ఫర్మ్ అయిన తర్వాత మనం 3-4 డేస్ మనం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటేనే డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్లేట్లెట్స్ కౌంట్ అనేది హెచ్చు తగ్గులు జరుగుతుంటది. కాబట్టి మనకు 50,000 లోపు అనేది ఒకవేళ ప్లేట్లెట్స్ అయితే ప్రమాదకరం. సో మనం 3-4 డేస్ తర్వాత మనకు ప్లేట్లెట్ కౌంట్స్ అనేది ఏం తగ్గుతలేదు, కరెక్ట్ నంబర్లో ఉంది అంటే మాత్రం మనం డిశ్చార్జ్ అవ్వచ్చు. ఇంట్లోనే మనం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాధారణంగా చాలా మంది అంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైనా కావచ్చు, సెల్ఫ్ మెడిసిన్ వాడుతున్నారు. అంటే జ్వరం వస్తే మెడికల్ షాప్కి పోతున్నారు, జ్వరం ఉందనేసరికల్లా వాళ్ళకి ఒక పారాసెటమాల్ లేదంటే ఏదో ఇస్తున్నారు. దీనివల్ల ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా నష్టం ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు డాక్టర్ వృత్తి చదివి ఏ టాబ్లెట్స్ వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, ఖచ్చితంగా మనం బయట నుంచి ఏ టాబ్లెట్ తీసుకున్నా దానివల్ల మనకు వేరే ఆర్గాన్స్కి సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏ మోతాదులు తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి అనేది డాక్టర్కు తెలుసు, మీరు ఫార్మసిస్ట్కి తెలియదు. ఏదో మనం వెళ్ళి మెడికల్ అడిగితే వాళ్ళు ఇస్తారు, కానీ అది తప్పు. అది తీసుకోవడం వల్ల మనం రోగం ఇంకా వేరే ఆర్గాన్స్ అనేది దెబ్బతినే ప్రమాదం ఉంది. కంపల్సరీ డాక్టర్ని సంప్రదించి మాత్రమే మందులు వాడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కాంబినేషన్ ఇస్తారు, అలాగే రోగి యొక్క బీపీ, షుగర్ అవన్నీ చూసి ఇస్తారు. కాబట్టి అంటే ఇప్పుడు అంటే గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చినాయి, ఫార్మాసిస్ట్ అనేటటువంటి వాడు ఖచ్చితంగా మెడికల్ షాపులో ఉండాలి. కానీ చాలా మెడికల్ దుకాణాల్లో ఫార్మాసిస్ట్ లేక, అవగాహన లేక వాళ్ళు ఏదేదో టాబ్లెట్స్ ఇస్తున్నారు, దానివల్ల రియాక్షన్ కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలా అని ఈ ప్రజల్లో కూడా ఎలాంటి అవగాహన రావాలంటారు? ఇది మెయిన్ ప్రభుత్వం అంటే డ్రగ్స్ బోర్డు ఉంటుంది, వారు తీసుకోవాల్సిన చర్యలు. వాళ్ళు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఎవరంటే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని ఫార్మసిస్ట్ వేరే వాళ్ళు మెడికల్ షాప్ నడిపిస్తున్నారు. ఇదైతే చాలా ఖండించాల్సిన విషయమే. మనం డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, ప్రతి డిస్టిక్లో ఉన్న డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు కంపల్సరీ మంత్లీ ఒకసారైనా డ్రగ్ షాప్కి వెళ్ళి ఈ ఫార్మసిస్ట్ ఉండా లేడా కనుక్కొని మాత్రమే మెడికల్ షాప్ని నిర్వహించేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మన గ్రామాల్లో చూసినట్టయితే అంటే ఈ డెంగ్యూ లక్షణాల పట్ల కావచ్చు, అంటే గ్రామాల్లో అంటే వాళ్ళకి సాధారణంగా తెలియదు. అది చాలా మందికి జ్వరం అంటే కూడా అంటే ఏదో ఒళ్ళు వేడెక్కిందంటే జ్వరం వచ్చింది, తర్వాత ఏదైనా ముక్కు నుంచి ఏదైనా కారిందంటే జలుబు చేసింది, ఇంతే తప్ప వాళ్లకు మిగతా ఏం తెలియదు. అక్కడ అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ప్రభుత్వం? ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాంపులు నిర్వహించాలి. మంత్లీ ఒకసారైనా ప్రతి విలేజ్లో ఒకసారి. ఇప్పుడు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఒక మంచి పని, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అని ప్రైమరీ సబ్ సెంటర్కి ప్రతి విలేజ్కి ఒకరిని ఇచ్చింది. వాళ్ళ ద్వారా 2 ఆశా వర్కర్లు ఉంటారు ప్రతి విలేజ్కి. సో వాళ్ళన్నా కోఆర్డినేషన్ చేసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే మళ్ళీ పిఎస్సి అటాచ్డ్ ఉంటుంది వాళ్ళకి మెడికల్ ఆఫీసర్. మంత్లీ ఒకసారి మెడికల్ ఆఫీసర్ని పిలుచుకొని వాళ్ళు కార్యక్రమాలు హెల్త్ క్యాంపులు పెట్టుకుంటే వీటి అన్నిటిని నివారించవచ్చు. మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఇంకా ఏ డిసీజ్ అయినా అవగాహన కల్పించి అన్ని డిసీజ్ని నివారించాలి. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారము కనీసము వారానికి 2 రోజులు ఫాగింగ్ చేయాలి. అంటే ఎప్పుడైతే వర్షాకాల సీజన్లో వారానికి 2 రోజులు ఫాగింగ్ చేయాలనేటటువంటి ఒక ప్రభుత్వ ఆదేశాలని ఇక్కడ పట్టించుకోకపోవడానికి గల కారణము అంటే వాళ్ళకి కొన్ని చోట్లనేమో ఫాగింగ్ యంత్రాలు లేవు,
కొన్ని చోట్లనేమో వాడికి బాగా బరువు ఎక్కువ అవడంతో వాళ్ళు ఫాగింగ్ చేయలేకపోతున్నారు, కొన్ని చోట్ల అవి మూలకు పడ్డాయి. మరి వీటిని ఎలా చూడాలి? అసలు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి 3-4 యంత్రాలు, ఫాగింగ్ యంత్రాలు. ఇక విలేజ్లో అయితే ఫాగింగ్ యంత్రాలు అసలు లేనే లేవు. ఇంతకుముందు 10-15 సంవత్సరాల క్రితం ఉండే అప్పుడు, కానీ ఇప్పుడైతే అవి మొత్తం పాడైపోయి శిథిలావస్థలో ఉన్నాయి. ఈ ఉన్న ఆదిలాబాద్ 3 యంత్రాలని కూడా వాళ్ళు యూజ్ చేస్తలేరు. ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి ఫాగింగ్ చేస్తున్నారు. కానీ ఇది ఫాగింగ్ అనేది మంచి జనాభా మన దోమల జనాభా నియంత్రణ కోసం మంచి కర్తవ్యమే. ఖచ్చితంగా ఫాగింగ్ యంత్రాలు కొత్తవి కొని, అది కాస్ట్ తక్కువనే ఉంటుంది, 30,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. ప్రతి విలేజ్కి ఒక ఫాగింగ్ యంత్రం ఇచ్చి పంచాయతీ నుంచి ప్రొవైడ్ చేసి ఫాగింగ్ యంత్రాలు ఉపయోగిస్తే మనం జనాభా నియంత్రించవచ్చు దోమల్ని. అంటే ఇప్పుడు ఇందాక మనం ఒక వార్త కూడా చూసాం చాలా, ఎందుకంటే వైద్యం అంటే ఒక పంచాయతీ నిర్వహణ భారం ఆ పంచాయతీల మీదనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళే ట్రాక్టర్లు కిస్తీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఫాగింగ్ యంత్రం అంటే దాదాపు మీరు అన్నట్టు 30-40 వేల రూపాయలు చెల్లించి ఫాగింగ్ యంత్రం కొనాలంటే వాళ్ళకి అది కూడా కొద్దిగా భారంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఫాగింగ్ లేకుండా తర్వాత మీరు చేపలు అన్నారు కదా, అది కూడా కాకుండా ఇంకా ఈ దోమలను అరికట్టడం కోసం ఏదైనా పద్ధతులు ఉన్నాయా? మెయిన్ అయితే మనం పరిసరాలని శుభ్రంగా ఉంచుకునేటట్టు అవగాహన కల్పించాలి. విలేజ్లలో ఏంటంటే పరిసరాలు అందరూ శుభ్రంగా ఉంచుకోవడం లేదు, వీటిపై అవగాహన కల్పించాలి. నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి కంపల్సరీ. ఈ డ్రైనేజీ సిస్టమ్ని కొంచెం పర్ఫెక్ట్గా, ఎందుకంటే గ్రామాల్లో కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు ఈ డ్రైనేజీని. పంచాయతీ వాళ్ళు సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల కూడా దోమలు ఎక్కువ ప్రబలుతున్నాయి. మెయిన్ ఇది ఒక్కటి పంచాయత్ సెక్రటరీ వర్కర్స్ని పెంచి ఈ పరిశుభ్రతను కొంచెం పెంచేటట్టు చేస్తే దోమలు నివారించవచ్చు. మళ్ళీ స్ప్రే చేయించడం, ఇప్పుడు మనకు గ్రాస్ పెరుగుతుంటుంది విలేజ్లలో, ఈ దోమల పిచికారి చేసే మందులు బాగా వచ్చినాయి దోమలు నియంత్రించడానికి, వాటిని స్ప్రే చేయించడం వల్ల కూడా దోమలు నివారించవచ్చు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఎక్కడైతే అంటే నీటి గుంటలు లేకుండా చూసుకోవాలి. అంటే దోమలు బాగా పెరిగేది నీటి గుంటలు కాబట్టి నీటి గుంట. అయితే ఇప్పుడు ఈ డెంగీ లక్షణాలు అంటే పిల్లల్లో ఒక రకంగా ఉంటాయా, పెద్దల్లో ఒక రకంగా ఉంటాయా, ఎవరికి ఎక్కువగా ప్రాణాంతకం ఉంటుంది? పిల్లల్లో ఎక్కువ లక్షణాలు కనబడతాయి, పెద్దల్లో కూడా అసలు లక్షణాలు అనేవి సేమ్. కొందరిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లక్షణాలు అనేవి బయట కనబడవు. అది లోపల డెంగ్యూ ఉంటుంది, ఈ టెస్ట్ ద్వారానే మనకు బయట వచ్చే తెలుసుకోవచ్చు. కానీ కొందరిలో మాత్రం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల ఆ డెంగ్యూ లక్షణాలు బయట కనబడకపోవచ్చు. అయితే మరొకటి ప్రధానంగా ఏమనిపిస్తుందంటే మామూలు అంటే ఫీవర్స్తో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మలేరియానే కానీ డెంగ్యూ కానీ ఒకవేళ లక్షణాలు కనబడ్డప్పుడు కూడా నిర్లక్ష్యం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అక్కడ అవగాహన లోపం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇటీవలే రిమ్స్లో చికిత్స పొందుతూ ఒక పాప కూడా చనిపోవడం జరిగింది. అంటే దానికి నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేదంటే అవగాహన లోపం అనుకోవచ్చా, లేదంటే ఈ తల్లిదండ్రులకు అంటే సమయానికి తీసుకుపోవడం అనుకుంటారా, ఏమంటారు? అయితే ఇది నేను చూశాను పేపర్లో. ఈ ఇంద్రవెల్లి మండలం నుంచి ఒక బాబు, అయితే ఆయనకు ఏంటంటే ముందు నుంచే ఇది పిడిసి రావడం అనే ప్రాబ్లం ఉంది. యాక్చువల్లీ డాక్టర్ల నిర్లక్ష్యం కాదు, తల్లిదండ్రులు కూడా కాదు, ఆయనకు ఆల్రెడీ డిసీజెస్ ఉంది, దానివల్ల ప్రమాదం వచ్చింది. అంటే తగిన జాగ్రత్తలు పాటిస్తే డెంగీ అనేది ప్రమాదకరం అసలు కాదు. ముందు చూపు ఉంటే మనం ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్, ఇవన్నీ అవగాహన ఉంటే మనం ఖచ్చితంగా ఇది ప్రాణాంతకం అనేది కాదు డెంగీ. అంటే ఇప్పుడు మీరు ఒక వైద్యుడిగా గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఖచ్చితంగా ప్రాంతాల్లో వ్యవసాయం లేకపోతే లేదు కాబట్టి ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, పేడేస్తాయి. అంటే పరిసరాలు అయితే మీరు అనుకున్నంత శుభ్రంగా అక్కడ ఉండకపోవచ్చు. అలాగే తరగతి గదుల్లో కూడా పిల్లలు అక్కడ కొద్దిగా అంటే అసలే ఇక్కడ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ యొక్క పోషకాహార లోపం కూడా దీనికి ఏమైనా దారి తీసే అవకాశం ఉందంటారు? ఆ పోషకాహార లోపం వల్ల కూడా మనకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండి ఈ జ్వరం కానీ వేరే డిసీజ్ అనేది ఎక్కువ ప్రబలే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండే గ్రామాలు ఎక్కువ గిరిజనులే కాబట్టి వాళ్ళకు పోషకాహార లోపం ఉంది. ఈ పోషకాహారం వైపు వాళ్ళకు ఇంక్రీజ్ అయ్యేటట్టు హెల్త్ డిపార్ట్మెంట్ కొంచెం అవగాహన కల్పించాలి. అయినా మన జిల్లా ఇంతకు ముందున్న కలెక్టర్ గారు పోషకాహారం కోసం లడ్డూలు ఏదో తయారు చేసి వాళ్ళకు పంపిణీ కార్యక్రమం చేసింది, అటువంటి ఇంకా కంటిన్యూ చేయాలని నా మనం. అయితే అంటే ఇప్పుడు ఎక్కువగా ఉండేది స్కూళ్ళల్లో ఉంటారు పిల్లలు, అంటే దాదాపుగా ప్రతి అంటే చదువుకునే పిల్లల వయసుకే ఎక్కువ ఏదైనా వ్యాధి ఏదొచ్చినా ముందుగా ఇబ్బంది పెట్టేది పిల్లల్ని. ఎందుకంటే పెద్దలకి మీరు అన్నట్టు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి తట్టుకునే అవకాశం ఉంటుంది, కానీ పిల్లలకి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. పాఠశాలల్లో ప్రధానంగా ఈ పిల్లలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటాయి? పాఠశాలలో కూడా మనకు డ్రింకింగ్ వాటర్ అనేది
ఇంపార్టెంట్. ఇప్పుడు వాటర్ తోటే ఎక్కువ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది, డయేరియా కానీ, ఈ మళ్ళీ పాఠశాలలో వాతావరణం అట్మాస్ఫియర్ అనేది శుభ్రంగా ఉంచుకోవడం, ఇప్పుడు క్లీనింగ్ చేసుకోవడము, పరిసరాలు కానీ క్లాస్ రూమ్స్ కానీ నీట్గా ఉంచుకుంటే మనకు దోమలు అనేవి ప్రబలకుండా ఉంటుంది. మనకు బాత్రూమ్లు కానీ వాళ్ళు వాడేటి కొంచెం నీట్గా ఉండేటట్టు చూస్తే మనకు ఈ ఆరోగ్య సమస్యలు అనేవి ఏమి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనకు జిల్లాలో చూస్తే మలేరియా 2 కేసులు వచ్చినాయి. జ్వరాలు అయితే దాదాపు 6,000 మంది పైగా జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగీ ఆల్రెడీ 51 కేసులు ఇక్కడ నమోదై ఉన్నాయి. అలాగే డయేరియా మీరు చెప్పినట్టుగా దాదాపు 6,500కు పైగా డయేరియా కేసులు ఉన్నాయి. అంటే ఈ మొత్తంగా ఓవరాల్ చూస్తే అంటే ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వెనుకబడ్డ ప్రాంతం అంటారా, లేకపోతే ఇక్కడ అవగాహన లేదంటారా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణ పరిస్థితులు అలాంటి వాటికి ప్రభావం చూపించే అవకాశం ఉందంట? ఆదిలాబాదు జిల్లా అనేది ఈ వెనుకబడ్డ ప్రాంతమే. యాక్చువల్లీ మనది అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గంలో ఆదిలాబాద్ కూడా ఒకటి ఉంది. 10 అత్యంత వెనుకబడ్డ 10 నియోజకవర్గాల్లో జిల్లాల్లో కూడా మన 10 లోపు అంటే మన 5వ స్థానము 6వ స్థానము ఉంది. దానికి మన ఉన్న ఇప్పుడు పాలకుల కారణం, ఇది వెనుకబడడానికి కారణము ఇన్ని రోజులు పాలించే పాలకులే. వాళ్ళకు అవగాహన లేక, సరైన ప్రణాళిక లేక అభివృద్ధి పైన. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళిక లేదు. ఇన్ని రోజులు పాలించిన పాలకులు కానీ ఏ ఒక్క అభివృద్ధి కానీ సరిగా చేయలేదు. ఏదో 4 చౌరస్తాలు కట్టడము, 2 రోడ్లు వేయడం అంటే అభివృద్ధి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న పాలకులు తప్పు. ఇంతకు ముందున్న ఒక్క నాయకుడు మాజీ మంత్రి గారు ఒక మంచి పని చేసింది ఏంటంటే రిమ్స్ సూపర్ స్పెషాలిటీ తీసుకురావడం. ఇప్పుడున్న నాయకుడు కనీసం ఇటువంటి ఒక ఫ్యాక్టరీ కూడా తీసుకురాకపోయింది. ఇక్కడ నిరుద్యోగం బాగుంది ఆదిలాబాద్ జిల్లాలో. మనకు మెయిన్ కావాల్సింది ఇక్కడ డిగ్రీ పీజీలు చదివిన విద్యార్థులు నిరుద్యోగంలో అసలు ఉద్యోగాలు లేక ఎక్కడ రోడ్లపైన ఉంటున్నారు. కంపల్సరీ మనకు ఆదిలాబాద్ జిల్లాకు కావాల్సింది ఏంటంటే ఒక పరిశ్రమ. ఇప్పుడు ఏ పరిశ్రమ, ఇప్పుడు వరంగల్లో ఇచ్చారు మన కాటన్ పరిశ్రమను, టెక్స్టైల్ పార్క్ అనేది. మనకి ఇంకొక విమానాశ్రయము, గిరిజన యూనివర్సిటీ ఇలాంటివి వస్తే మనకు ఉద్యోగాలు పెరుగుతాయి. ఉద్యోగాలు పెరిగితే మన పిల్లలు ఉద్యోగాల్లో భర్తీ అవుతారు, వాళ్ళకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఆలోచించాలి పాలకులు. మనం ఆదిలాబాద్ జిల్లాకు నేను ఇన్ని రోజులు ఏం చేస్తున్నా, అసలు నిరుద్యోగాలు బాగా ఉంది, మరి ప్రశ్నించే నాయకుడు లేడు. గట్టిగా కొట్లాడి అభివృద్ధి నిధులు తీసుకొచ్చే నాయకుడు ఉంటే మన ఆదిలాబాద్ జిల్లా మా పక్క నియోజకవర్గాలతోటి కూడా పోటీ పడి డెవలప్మెంట్ ఉంది. అంటే ఆ అభివృద్ధి లేకనే ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే వైరల్ ఫీవర్స్ కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రాంతం అయితే సుభిక్షంగా, ఏ ప్రాంతం అయితే పచ్చదనంతో కలకల్లాడుతుందో అక్కడ దాదాపుగా రోగాలు కూడా భయపడతాయి అంటారు. అంటే ఇప్పుడు రోడ్లు కూడా బాగా లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, రోడ్లు బాగా లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ రోగాల కారణం అంటారా? అవును సార్, ఖచ్చితంగా అభివృద్ధి లేకపోవడమే కదా. ఈ రోడ్లు సరిగా లేకపోవడం వల్ల వాటర్ గుంతలు ఏర్పడి దానిలో వాటర్ స్టోరేజ్ అయిపోయి దోమలు వస్తాయి. నీట్గా లేకపోవడం వల్ల ఇప్పుడు చెత్త చెదారం రోడ్ల మీద ఉంటే కూడా దోమలు రావడం వల్ల ఇవన్నీ రోగాలు వస్తాయి. కంపల్సరీ అభివృద్ధితోటి ముడిపడి ఉంటుంది ఇదంతా, ఆరోగ్యం కూడా. అలాగే ఇప్పుడు ఇంకా దోమలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే ఈ పచ్చదనం పరిశుభ్రత కోసం అవి ఏవైతే పార్కులు ఏర్పాటు చేసినారో అవన్నీ నిర్వహణ లెక్క ఉన్నాయట. అక్కడ మొన్న ఒక జనత్ మండల కేంద్రంలో ఇక్కడ నుంచి ఒక వార్త వచ్చింది, పూర్తిగా అక్కడ మొత్తం దోమలే ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ పూర్తిగా అంటే ఇటు అధికారులు కావచ్చు లేదంటే ప్రభుత్వం కావచ్చు ఈ దోమల నియంత్రణకు గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా అవసరం ఉంది సార్. దోమల నియంత్రణ చేయకపోతే ఇంకా ఈ డీస్ అనేవి ప్రబలుతాయి. ఇప్పుడు చూస్తున్నారు మనం ప్రతి ఒక్క హాస్పిటల్ మన బెడ్లతో నిండిపోయింది. మీరు ఈ చర్యలు తీసుకోకపోతే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అధికారులు కానీ ఈ నాయకులు కానీ వీటిపై ఒక నిర్ణయం తీసుకొని కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఈ దోమలపై ఒక యుద్ధం ఏర్పాటు చేసుకొని దోమల జనాభా నియంత్రించాలి. ఈ డెంగ్యూపై కూడా హెల్త్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ అయ్యి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ నిజంగానే ఈ అంటే దోమల వల్ల డెంగీ ప్రబలి కేసులు పెరిగి అంటే గతంలో మనల్ని బాగా ఇబ్బంది పెట్టింది కరోనా, అలాగే ఇప్పుడు ఇలాంటి సీజనల్ వ్యాధులు కూడా ఇబ్బందులు పెడితే వాటికి తగ్గ వ్యవస్థ అంటే వైద్యం అందించే వ్యవస్థ మన ఆసుపత్రిలో ఉందంటారా? కష్టం సార్. మా ఆదిలాబాద్ జిల్లాలో కొరత ఉంది వైద్యులది. ఇంత పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది, వైద్యులు లేరు. ఈ జనరల్ ఆసుపత్రిలో కూడా వైద్యుల కొరతనే ఉంది. ఎందుకంటే మనం మారుమూల ఆదిలాబాద్ జిల్లాలో వైద్యులు రావడానికి ఆస్కారాన్ని చూపిస్తలేరు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ఏం లేవు. ఇక్కడ ఉండడానికి కానీ చదువుకోవడానికి వాళ్ళ పిల్లలు కానీ ఫెసిలిటీస్ లేక వైద్యులు అనేవి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ వచ్చే వైద్యులు కూడా వారానికి ఒకసారి మాత్రమే వస్తున్నారు, నెలకి 4-5 సార్లు అంతే తప్ప మీకు డైలీ వైద్యులు ఉండరు. మీరు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి, మళ్ళీ 12 గంటల తర్వాత ఓపీ సేవలు అనేవి బంద్ చేస్తారు. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు ఒక పేషెంట్,
వారికి 1 గంట అవుతుంది, వారికి ఓపీసీ సేవలు బంద్ చేస్తుంది. మరి అది ప్రాబ్లం ఉంది కదా. ఓపీ సేవలు కంపల్సరీ పెంచాలి. ఇప్పుడు ఒక 4 వైద్యులు ఉంటే 2 వైద్యుల్ని 12 గంటల వరకు ఓపీ చేయడం, నెక్స్ట్ ఇంకో 2 వైద్యుల్ని 12 తర్వాత ఓపీ తీసుకుంటే బాగుంటుంది. అది అంటే ఇక్కడ ఒకవేళ కనుక కేసులు ప్రబలి ఆసుపత్రులకు వస్తే వైద్యుల కొరత కూడా తీవ్రంగా ఉందని, ఎందుకంటే ఆదిలాబాద్ ప్రాంతానికి ఎక్కువగా వైద్యులు రావడానికి ఇష్టపడారని, ఇక్కడ మౌలిక వసతుల దృష్ట్యా వాళ్ళు రావడానికి అంతగా ఇష్టపడడానికి చెప్తారు. అందుకే కార్పొరేట్ ఆసుపత్రి ఏదైతే ఉన్నదో, అంటే రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏదైతే ఉన్నదో అది అందులో ఖాళీగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఈ డెంగీ వ్యాధి అంత ప్రాణాంతకము ఏమీ కాదు, తగిన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీటి గుంటలు లేకుండా చూసుకోవాలి, ఎక్కువగా నీటి చెమ్మ తడి లేకుండా చూసుకుంటే ఈ దోమల్ని నివారించవచ్చని, తద్వారా రోగాల నుంచి బయటపడవచ్చని డాక్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. ఇది ఈరోజు ప్రధాన సమస్యలపై గుడ్ మార్నింగ్ ఆదిలాబాద్ చర్చ కార్యక్రమం. రేపు ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మరో గెస్టుతో మరిన్ని విషయాలపై చర్చిద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మ భారత్, జనం కోసం నిజం కోసం.